హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీమాల కిచెన్. ఈరోజు దొండకాయ ఫ్రై తయారు చేద్దాం. సింపుల్గా 10 నిమిషాల్లో చేసుకోవచ్చండి. ఒక 4 స్పూన్ ఆయిల్ వేసి, హాఫ్ స్పూను జీలకర్ర, హాఫ్ స్పూన్ ఆవాలు వేసి దూరగా వేయిన తర్వాత కొంచెం ఎల్లిపాయ కూడా వేసుకున్నాండి. ఎల్లిపాయ కొంచెం వేయడం వల్ల కొంచెం టేస్ట్ వేరే ఉంటుందండి, బాగుంటుంది. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, 2 పచ్చిమిర్చి, 1 ఆనియన్ అండి, హాఫ్ స్పూన్ పసుపు వేసి అంతా మంచిగా గోలేలా మంచిగా వేగాలండి. వేగిన తర్వాత మూత పెట్టాలి. ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి దొండకాయలు వేసుకోవాలి. నేను 1/2 కిలో దొండకాయలు తీసుకున్నానండి. చాలా బాగున్నాయి. ఇవి ఇప్పుడు లేతగా ఉన్నాయండి. ఈ చలికాలం కదా, కూరగాయలు బాగా లేతగా ఉంటాయండి. రెండు నిమిషాల తర్వాత కొంచెం మగ్గిందండి. ఈ స్టీల్ పాత్రలో త్వరగా అవుతుందండి. కూర తొందరగానే ఉడికిపోతుంది. చూడండి, ఉడికింది. అడుగు అంటకుండా కొంచెం నెమ్మదిగా కలుపుకోవాలి. ఒక స్పూన్, ఒక హాఫ్ స్పూన్, ఒక స్పూన్ అంత వేసుకోవాలండి కారం. ఇందులో సాల్ట్ లేదు, నేనైతే చూసి వేస్తున్నా కారం. ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉంటుందండి. కొంచెం కొత్తిమీర ఆకు కూడా వేసుకున్నానండి. చూడండి, సగం వరకు ఉడికిపోయింది. సిమ్లోనే ఉడికించాలండి. చూడండి, రెడీ అయిపోయింది దొండకాయ